అయితే యాక్చువల్గా మదర్స్ డే గురించి మనం మాట్లాడుతున్నాం సార్. అంటే బేసిక్గా ఇప్పుడంటే మదర్స్ డే ఇవన్నీ వచ్చినాయి. ఒకప్పుడు ప్రతిరోజు కూడా అలాగే ఉండే మదర్స్ డేలో ఉండేది. సో మరి ఇప్పుడు ఈ మారుతున్న కల్చర్తో పాటు మీరు కూడా మారారా? మదర్స్ డే అనేది స్పెసిఫిక్గా మీ ఇంట్లో సెలబ్రేషన్స్ లాంటివి ఉంటాయా? చాలామంది క్రిటికల్గా కామెంట్ చేస్తారు, మదర్స్ డే ఫాదర్స్ డే ఏంటిది వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు చేశారని. కాకపోతే ఒకటి, ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో ఇవి ఎందుకు వచ్చినాయంటే అది చాలా బిజీ లైఫ్. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాం కాదట్లా, బట్ ఒకప్పుడు వాళ్ళు పరిగెత్తడం పొద్దున. ఇప్పుడు న్యూయార్క్లో ఉందనుకోండి, ఒక ఉద్యోగం చేస్తాడు ఒక అతను, మార్నింగ్ వాడు 3ంటికి లేవాలి, వాడు 5-7ంటికి ట్యూబ్ పట్టుకోవాలంటే వీడు 3ంటికి లేచి 2 గంటలు ట్రావెల్ చేసి ట్యూబ్ స్టేషన్లో పట్టుకొని ఆఫీస్కి వెళ్ళాక 8, మళ్ళీ సాయంత్రం వెనక్కి వచ్చేసరికి 9. ఇంత పరుగు పందెంలో వాడికి అమ్మ ఎక్కడ కనపడుతుంది, బెల్లం ఎక్కడ కనపడుతుంది, బతకాలి. సో అంత ఫాస్ట్ వెస్ట్రన్ లైఫ్లో వాళ్ళు చేసిన ఒక మంచి ఐడియా అనేది, ఒక్కొక్క రోజు ఇప్పుడు దీపావళి రోజు మనం ఆ రోజు డెడికేట్ చేసి మా అమ్మని గుర్తు తెచ్చుకోవటం, అమ్మ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు థ్యాంక్స్ గివింగ్ డే ఉంది, ఆ రోజు ఫ్యామిలీలు అన్నీ కలుస్తాయి, మన సంక్రాంతికి కలిసినట్టు. అట్లా ఒక అమ్మకు ఒక దినం ఆ రోజు, నాన్నకు ఒక రోజు, ఫ్యామిలీకి ఒక రోజు అట్లా పెట్టుకున్నారు వాళ్ళు. దాంట్లో తప్పేం లేదు. దానికి మన వాళ్ళు చాలామంది క్రిటిసైజ్ చేస్తారు, బట్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు మనం అదే లెవెల్కి వెళ్ళాం. అట్లని చెప్పి మదర్స్ డే రోజే అమ్మకి దొంగదండం పెట్టి మిగతా రోజులు అమ్మని పట్టించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది కరెక్ట్ కాదు. మీరు అన్నట్టు ప్రతిరోజు అమ్మని ప్రేమించాలి, కానీ ప్రేమకి భావ ప్రకటనలో వ్యక్తపరిచే రోజు అది సమ్ పాయింట్ అంతే. ఇప్పుడు బర్త్డేలు ఉన్నాయి, బర్త్డే రోజు ఒక్కరోజు వచ్చి మన బర్త్డే అందరూ వచ్చి క్యాండిల్స్ కేక్ కట్ చేసి ఆ రోజు ఎందుకు చేస్తున్నాం? బికాజ్ అది మన ప్రపంచంలోకి వచ్చిన రోజు దానికి ఒక స్పెసిఫిక్ సిగ్నిఫికెన్స్. అట్లానే మదర్స్ డేని కూడా ఒక సిగ్నిఫికెన్స్తో పెట్టారు, అట్లానే డిఫరెంట్ డేస్కి పెట్టారు. కాబట్టి ఆ రోజు అమ్మని ఎక్స్ట్రా తలుచుకోవడం తప్పులేదు, ఎక్స్ట్రా భావ ప్రకటన చేయడం తప్పులేదు. సో అది నా ఉద్దేశం. మీరు అన్నట్టు రోజులు చెప్పినా కూడా అది అసహ్యంగా ఉంటుంది. సో అంతే కదా, అమ్మా నువ్వు రోజు ఈ రోజు నా జన్మ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు రోజు చెప్పినా అది బాగోదు. ఆ రోజు ఒక భావ ప్రకటన కానీ, ఒక సభ కానీ, ఒక ప్రోగ్రామ్ కానీ చేస్తే ఆ రోజుకి అది చక్కగా అమరుతుంది. అప్పుడు ఎక్కువ మంది గుర్తు చేసుకుంటాం. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు వరల్డ్ మార్టియర్స్ డే అని ఉంది, తర్వాత సోల్జర్స్ చనిపోయిన తర్వాత మెమోరియల్ డే అని ఉంది. ఆ రోజు చనిపోయిన వాళ్ళ గురించి గుర్తు తెచ్చుకుంటాం. అట్లా ఇది ఒక డే. అది మరి మీ ఇంట్లో ఎలా ఉంటాయి సార్ మదర్స్ డే? మా ఇంట్లో మదర్స్ డే అంటే ఏమైనా పిల్లలు లేచి హ్యాపీ మదర్స్ డే అని మా ఆవిడకి చెప్తారు. మా అమ్మ ఉన్నప్పుడు నేను పెద్ద అంత మదర్స్ డే చెప్పేవాడిని కాదు, ఆమె గుంటూరులో ఉండేది. బట్ ఆమె ఒక్కసారి ఫోన్ చేస్తే నేను అమ్మ మదర్స్ డే అని చెప్పేవాడిని. థ్యాంక్ యూ నాన్న అనేది ఆమె కూడా తెలుసు మదర్స్ డే అంటే. అంతమించి ఇంక ఎక్స్ట్రా సెలబ్రేషన్స్ అయి ఉండవు. బట్ కొన్ని చోట్ల మదర్స్ డే అంటే ఆ రోజు మార్నింగ్ లేచి ఆమెకి ఇష్టమైనవి చేయడం, ఆమెకి ఇష్టం వచ్చిన కొని పెట్టడం అట్లా జరుగుతుంటాయి. మా ఆవిడికి మా పిల్లలు చేస్తూ ఉంటారు. ఆదర్శ కావ్య మదర్స్ డే చేస్తూ ఉంటారు. సో అది సంగతి. సో ఆ రోజంతా సెలబ్రేషన్స్ ఉంటాయి. అలా సెలబ్రేషన్ అంటే ఇదే, ఆ భావానికి ఇష్టం వచ్చిన హోటల్కి తీసుకెళ్ళడం, ఆమెకి ఇష్టం వచ్చిన టెన్నిస్ ఆడటం, ఇట్లాంటి ఆమె చేస్తారు. సార్ మరి ఇంత బిజీ లైఫ్లో హోటల్స్కి వెళ్ళి ఇంత ఉంటుందా సార్? ఉంటుంది డెఫినెట్గా. దాన్ని ఆర్గనైజ్ చేసుకోవడం అంతే. ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్లీ. ఒకప్పుడు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేవాళ్ళు, అది తప్పు నా ఉద్దేశంలో. ఇప్పుడు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఏంటి? బ్యాలెన్స్కి 2 పక్కల ఆపోజిట్ ఉంటే అటు బ్యాలెన్స్ అంటాం. అక్కడ వర్క్ లైఫ్ 2 కలిసిపోవచ్చు. నా ఉద్దేశంలో ఇప్పుడు మోడర్న్ టర్మ్ వచ్చి వర్క్ లైఫ్ సినర్జీ. అంటే వర్క్లో కొంత లైఫ్ ఎంజాయ్ చేస్తాం, లైఫ్లో కొంత వర్క్ ఎంజాయ్ చేస్తాం. అట్లా 2 కలుపుకోవాలి. అది నేను పొద్దులేసి సాయంత్రం దాకా చేస్తుంటాను, సాయంత్రం వరకు. ఆదర్శ్ గారిని ఇంతకుముందు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, నేను ఎంత పొద్దు నుంచి పరిగెట్టినా గేట్ లోపలికి వెళ్ళేసరికి మాత్రం పక్కన పెట్టేస్తాను టోటల్గా అని చెప్పేసి ఆయన. అది వాడి స్టైల్. నా స్టైల్. నేను ఇప్పుడు మార్నింగ్ ఆల్మోస్ట్ 70-100 పేషెంట్లు చూస్తాను. పేషెంట్ మల్టీ టాస్కింగ్ నాకు ఇష్టం, చేస్తాను. పేషెంట్ చూస్తేనే మధ్యలో సడన్గా రేపు భవానీ బర్త్డే, కేక్ తీపించాలి అంటే సెక్రటరీ ఉంటుంది, అమ్మ కేక్ పంపించి కేక్ రెడీ చేసి అంటారు. ఆమె రెడీగా ఉంటుంది, కేక్ రెడీ అయిపోద్ది. సో అట్లా లైఫ్ మధ్యలో అట్లా ఇంటికి వస్తాను, పిల్లలతో వాళ్ళతో మాట్లాడుతుంటాను, నా ఫైల్స్ సంతకాలన్నీ పెట్టేస్తాను. 100-200 సంతకాలు ఉంటాయి, అన్నీ పెట్టేస్తాను. వాళ్ళతో మాట్లాడుతున్నా సంతకాలు పెడుతుంటాను. సో అట్లా కొన్ని అక్కడ కొన్ని ఇక్కడ చేస్తుంటాను. అయితే యాక్చువల్గా చాలామంది ఇప్పుడు మీరు అన్నారు కొంతమంది ఆ రోజు మాత్రం స్పెషల్గా విష్ చేస్తారు, ఇవన్నీ ఉన్నాయి. బట్ కాకపోతే ఏంటంటే మీరు మీ అమ్మగారిని కాకుండా మీ అత్తగారిని కూడా అమ్మలానే చూసుకున్నారు, ప్లస్ వాళ్ళ మీద ఒక ఫౌండేషన్ రన్ చేస్తున్నారు యాక్చువల్గా. సో దాని గురించి. మా అమ్మ నాన్నగారు మొన్నే చనిపోయారు జనవరిలో. మా అమ్మ చనిపోయి 7 ఏళ్ళు అయింది. అత్తయ్య మావయ్య అంటే మా ఆవిడ, నా పిల్లనిచ్చిన అత్త మావ, వాళ్ళు చనిపోయారు. అందరూ లేరు, ఎవరు లేరు.
బట్ వాళ్ళ నలుగురు పేరు మీద గమ్మత్తుగా మా హాస్పిటల్ పేరు కలిసి వచ్చింది. సర్వే జనాల్లో సా అంటే సత్యనారాయణ రెడ్డి మా నాన్నగారు, రా అంటే రాజ్యలక్ష్మి మా అమ్మ, తర్వాత వే అంటే వెంకటరామయ్య గారు మా మామగారు, జా అంటే జయప్రద మా అత్తగారు. సో సర్వే జన సో కలిసి వచ్చింది. హాస్పిటల్ కూడా అదే సర్వేజన హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ మీద పెట్టాను. ఇప్పుడు ట్రస్ట్ కూడా సర్వేజన ట్రస్ట్ పెట్టాం. దాంట్లో పేదవాళ్ళకి మోకాళ్ళు ఆపరేషన్ చేయించుకోలేని వాళ్ళకి ఫ్రీగా మోకాళ్ళ ఆపరేషన్ చేయడం అనేది ఒక పెద్ద కార్యక్రమం. ఇది స్టార్ట్ చేసిన లాస్ట్ 2 yearsలో ఆల్మోస్ట్ 100 మందికి చేసాం. కాకపోతే బాగా దాంట్లో డిగ్నిటీ ఆఫ్ లివింగ్, కొంతమంది పాపం అమ్మలు పిల్లలు వదిలేసిపోవటం లేకపోతే పిల్లలు లేకపోవటం, వాళ్ళు అసలు కదలలేని పరిస్థితులు, అంటే రోజు దైనందిన కాలకృత్యాలు తీర్చుకోవడం కూడా కదలలేక మంచాన పడి ఉంటారు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి కాళ్ళు ఇచ్చి వాళ్ళని మళ్ళీ నిల్చోబెట్టి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నట్టు చేయటంలో ఉన్న ఆనందం వర్ణనాతీతం. అట్లానే కొంతమంది బ్రెడ్ ఎర్నర్స్, ఇప్పుడు మా హాస్పిటల్ ఆయమ్మలు ఉంటారు, పాప వాళ్ళు వచ్చి రోజు పని చేసి ఇంటికి 4,000-5,000 పట్టుకెళ్తారు. పాప వాళ్ళు కొంతమంది చూస్తే మోకాళ్ళు అంతా అరిగిపోయి ఎక్కలేక మెట్లు ఎక్కుతుంటారు. వాళ్ళకి ఆపరేట్ చేస్తే వాళ్ళు ఇంకొక 10 ఏళ్ళు వాళ్ళు ఆ బ్రెడ్ ఎర్నింగ్ కెపాసిటీ చేసి పిల్లల్ని ఫ్యామిలీని కాపాడుకోగలరు. అట్లా కొంతమందిని, అట్లానే కొంతమంది యాక్సిడెంట్లు అయ్యి పాపం ఇక అసలు ఏమీ లేక ఇది పడిన ఉంటారు వాళ్ళని. తర్వాత కొంతమంది పీడియాట్రిక్స్, అంటే చిన్నపిల్లలు, ఇప్పుడు పిల్లల గుండె జబ్బులు లాగానే పిల్లలకి వచ్చే ఎముకల కీళ్ళ జబ్బులు ఉంటాయి కొన్ని, పర్తీస్ డిసీజ్ అని, ఇన్ఫెక్షన్స్, వాళ్ళని వీళ్ళందరినీ కలిపి వాళ్ళందరికీ ఫ్రీగా సేవ చేయడం అనేది ఒక బృహత్ కార్యం పెట్టుకున్నాం. రెండోది యాక్సిడెంట్ ప్రివెన్షన్. యాక్సిడెంట్స్ బోర్డు జరుగుతున్నాయి, వాటిని ప్రివెంట్ చేయడానికి రోడ్లు బాగు చేయటం, తర్వాత పీపుల్కి అవేర్నెస్ పెంచడం, ఇలాంటివి. సో ఈ 2 మెయిన్ వర్టికల్స్ కింద ఆ ట్రస్ట్ స్టార్ట్ చేసాం. దేవుడి దయ వల్ల చక్కగా జరుగుతుంది. 2 years అయింది, బట్ ఇంకా జరగాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి. సో ఆ ప్రయత్నంలో ఉన్నాం. అదే మీరు అన్నట్టు, అంటే ఇంతకు ముందు చెప్పారంటే ఒకరోజు తలుచుకోవడం కాదని చెప్పి, ఇప్పుడు మీ ట్రస్ట్లో చేయించుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళని రోజు తలుచుకుంటారు, నలుగురిని. సో అవి మీకు బ్లెస్సింగ్స్ అక్కడ పైన వాళ్ళందరి బ్లెస్సింగ్స్ నాకు వస్తాయి. అందరి బ్లెస్సింగ్స్ మా అమ్మ ద్వారా, మా అత్తగారి ద్వారా, మా మామగారి ద్వారా, మా నాన్న దగ్గర వస్తాయి. వాళ్ళందరూ పైనుండి చేస్తారు. అంతకంటే ఇంకా గొప్ప పని నేను చేయాల. నేను చేసిన గొప్ప పనులు ఇది గొప్ప పని అని అనుకుంటాను నేను. ఖచ్చితంగా సార్, ఇంతమందికి ఉపయోగపడడం అనేది ఎగ్జాక్ట్.